నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు క్రాస్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి. ఫస్ట్ మనం ఆది బ్లౌజ్తో నడుము లూజ్ ఎంత ఉందో ఉక్సులు పట్టి దగ్గర నుంచి తాళ్ళు పట్టి వరకు చూసుకోండి. నాకు 32 ఇంచులు వచ్చింది. ఇక్కడ రాసుకోండి. తర్వాత బ్లౌజ్ ఇలా రివర్స్ చేసి ఇలా పరుచుకుని పొడవు ఎంత ఉందో చూసుకోండి. నడుము పొడవు ఇలా సమానంగా సర్దుకున్న తర్వాత పైన షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు ఒకసారి ఇలా పట్టుకుని చూసుకుంటే 14 ఇంచులు వచ్చిందండి నాకు. ఇది కూడా రాసుకోండి. పోయింది కదా. తర్వాత ఇప్పుడు వచ్చేసి నడుము ఎంత ఉందో కింద చూడండి. నాకు 4 ఇంచులు ఉంది. అటు 4.5, ఇటు 4.5 సైడ్ జాయింట్ల దగ్గర పెట్టుకుని అక్కడి నుంచి ఇక్కడికి ఇలా టేప్ పెట్టుకుని ఒకసారి కొలుచుకోండి. ఇది చెస్ట్ లూజ్ అండి. పైనుంచి అంటే నెక్ సరిగ్గా అది పెట్టుకోవడం రాదు కదా, అందుకని ఇలాగైతే మీకు ఈజీగా వస్తుంది. 18.5 వచ్చింది చెస్ట్ లూజు. తర్వాత నెక్ 9.5 వచ్చిందండి. తర్వాత చంక ఆమ్రౌండ్ ఎంత ఉందో కూడా చూసుకోండి. 8.5 వచ్చింది నాకు. అంతేనండి కొలతలో. ఇలా మామూలుగా తిప్పేసుకొని ఒకసారి నెక్ కూడా చూసుకోండి. 9.5 వచ్చింది. ఈ కొలతలతో మనం బ్లౌజ్ కటింగ్ చేసుకుందామండి. నేను పైనుంచి కూడా ఒకసారి చంక ఆమ్రౌండ్ చూస్తున్నానండి. సేమ్ వచ్చింది. తర్వాత మనకి లైనింగ్ పీసు తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నానండి నేను ఇది. తర్వాత ఎడ్జెస్ సమానంగా లైన్ గీసుకుని 1/2 ఇంచు ఖర్చులకు కూడా లైన్ గీసుకోండి. 1/2 ఇంచు. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎడ్జెస్ సమానంగా లైన్ కుట్టుకున్నాక 15 ఇంచులు పొడవు పెట్టుకోవాలండి. అసలు పొడవు మనకి 14 ఇంచులు ఉంది కదా బ్లౌజ్ పొడవు. మనకి స్టిచ్చింగ్తో 15 ఇంచులు పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ అయ్యేటప్పుడు 14 ఇంచులు వస్తుందండి. షోల్డర్ వచ్చేసి 5.5కి ఒక గీత ఎక్కువ పెట్టానండి. దీనికి 32 సైజ్ బ్లౌజ్ అండి ఇది. నడుము లూజ్ 32. తర్వాత కిందకి 6.5 దగ్గర సంక ఆమ్ డౌన్ 6.5 పెట్టానండి. ఎలా ఎల్ షేప్లో బాక్స్ గీసుకున్న తర్వాత మనకి చెస్ట్ లూజు 18.5 వచ్చింది కదండి. దాంట్లో సగం చేసుకుంటే మనకి 9.5 వస్తుంది. ఇలా కొలుచుకుని 9.5 దగ్గర మార్క్ పెట్టుకోండి. తర్వాత 2 ఇంచులు ఖర్చుకి పెట్టుకోండి. ఒకసారి చంక ఆమ్రౌండ్ దగ్గర సరిపోతుంది లేదా ముందు ఇలా 1.5 పెద్ద బ్లౌజ్ పెద్ద సైజే కాబట్టి 1.5 తీసుకుని ఇక్కడ నుంచి 3 ఇంచులకి ఇలాగా రౌండ్ పెట్టుకోండి. చంక ఆమ్రౌండ్ ఇక్కడ 1/2 ఇంచు షోల్డర్ జాయింట్ కోసం వదిలేసి ఇక్కడ నుంచి ఎంత ఉందో చూడండి. నాకు 8.5 కావాలి. చంక ఆమ్రౌండ్ షోల్డర్ వదిలేసి 8.5 సరిపోయింది నాకు. తర్వాత 2 ఇంచులు ఖర్చుకి పెట్టుకోండి. కింద కూడా 9.5 2 ఇంచులు ఖర్చుకి పెట్టుకోండి. ఒకవేళ చంక ఆమ్రౌండ్ మనకు కరెక్ట్గా రాకపోతే కిందకి పైకి అడ్జస్ట్ చేసుకోవాలండి మార్కింగ్స్. తర్వాత ఇక్కడ షోల్డర్ జాయింట్ కోసం ఇటు కూడా 1/2 ఇంచ్ పెట్టుకుని ఇలా మార్క్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చూస్తున్నాను నేను, కరెక్ట్గానే ఉంది. తర్వాత ఇప్పుడు నెక్ వచ్చేసి 2.5 పెడుతున్నానండి. 3 ఇంచులు షోల్డర్ ఉంటుంది. 9.5 వచ్చింది కదా. మెడ పొడవు మెడ డీపు అది 10 ఇంచులు పెడుతున్నాను నేను. మనకి స్టిచ్చింగ్ అయ్యేటప్పటికి 10.5 పెడుతున్నానండి. స్టిచ్చింగ్ అయ్యేటప్పటికి మనకి కరెక్ట్గా 9.5 వస్తుంది. కింద 3 ఇంచులు ఎంత పెట్టాను. మిగతా కింద ఎంత ఉందో చూసుకోండి. 5 ఇంచులు ఉంది. మనకి 4 కావాలి. స్టిచ్చింగ్ అయ్యేటప్పటికి 4 ఇంచులు వస్తుంది, సరిపోతుంది. తర్వాత ఇలా బాక్స్లా గీసుకుని ఇందులో రౌండ్ తీసుకోండి. రౌండ్ నెక్ కదండి, స్టార్ నెక్ ఇది మర్చిపోయాను.
కింద నుంచి 1.5 పైకి మార్క్ పెట్టుకుని అక్కడి నుంచి 1/2 ఇంచు దాన్ని ఎదురుగుంటా బయటకి డ్రా చేయండి. బయటకు ఒక మార్కింగ్ పెట్టుకోండి. కొంచెం డీప్ ఎక్కువ కావాలంటే ఇలా పెట్టుకోండి, లేదంటే నార్మల్గా బాక్స్లోనే గీసుకుంటే సరిపోతుంది. ఇలా స్టార్ షేప్లో ఫస్ట్ ఇలా గీసుకుని తర్వాత ఈ స్కేల్ పెట్టుకుని ఇలా గీసుకుంటే కొంచెం కరువు షేప్ వస్తుందండి. ఇది బాగా కరువు వస్తుంది. లైట్గా నేను తీస్తున్నాను, మళ్ళీ రెండో గీతల నుంచి కట్ చేస్తానండి. అంతేనండి, స్టార్ నెక్ ఇది. దీనికి పైపింగ్ వేస్తానండి, సిల్వర్ కలర్ పైపింగు. అది కూడా చూపిస్తాను స్టిచ్చింగ్లో. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కటింగ్ చేసుకోవడమే. ఇక్కడ కటింగ్స్ పెట్టుకోండి, స్టిచ్చింగ్ పడాలి అక్కడ. తర్వాత నెక్ కూడా కటింగ్ చేసుకోండి. స్లోగా కార్నర్స్ దగ్గర చూసి కట్ చేయండి. ఇది స్టార్ నెక్ అండి, 3 మూలల నెక్ అని కూడా అంటారు. ఇప్పుడు చంక ఆమ్రౌండ్ ఎంత ఉందో చూసుకున్నాను. 11.5 వచ్చింది నాకు. బ్యాక్ పార్ట్లోనే తీసుకోవాలండి చంక ఆమ్రౌండ్ చుట్టూని కొలత హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి. తర్వాత ఇలాగ 4 మడతలు వేసుకుని క్లాత్ని 2 మడతలు 2 వాటికి జాయింట్ పడుతుందండి. మనకి 4 వైపులా కాకుండా 2 వైపులా జాయింట్ పడేలా కట్ చేస్తున్నాను చూడండి. ఎడ్జెస్ మనకి లైన్ కొట్టుకుని నాకు 7.5 వచ్చింది. హ్యాండ్ పొడవు 8.5 పెడుతున్నాను నేను ఇక్కడ. పొడవు మనకి స్టిచ్చింగ్ అయ్యేటడికి 7.5 వస్తుంది. షోల్డర్ జాయింట్కి 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు పోతుందండి. తర్వాత అక్కడి నుంచి డౌన్ 3 ఇంచులు పెట్టి 1.5 ఖర్చుకి పెట్టాను కదండి. 2 ఇంచులు పెట్టిన ఇందులో ఒక 1/2 ఇంచు తక్కువ పెట్టాను హ్యాండ్స్కి. 2 ఇంచులు పైన 6 ఇంచులు, 2 ఇంచులు ఖర్చు, పైన 1.5 పెట్టేసుకొని ఇలా మనకి హ్యాండ్ షేప్లో తీసుకోవడమే. మీకు ఇంకేమైనా అర్థం కాకపోతే కామెంట్ రూపంలో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకోండి. ఇవి ఇచ్చేసి సమానంగా కట్ చేసుకోండి. ఇవి 2 పీస్కి జాయింట్ పడుతుందండి, లైనింగ్ పీసే కాబట్టి పర్వాలేదు. ఇక్కడ జాయింట్ పీస్ పడుతుంది, అది కట్ చేస్తాను, అది కూడా చూపిస్తాను మీకు. తర్వాత ఇలాగ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్లో వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ వస్తుందండి. ఇలా క్రాస్లో పెట్టుకుని క్లాత్ని బ్యాక్ పార్ట్ దానిపైన వేసుకుని ఇలా చుట్టూ డ్రా చేసుకోండి. బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలాగా. నెక్ దగ్గర అంతా కూడా చుట్టూ డ్రా చేసుకోండి. ఇలాగ మార్కర్ వీల్తో కూడా ఒకసారి ఇలాగ అనుకుంటే మనకి బ్యాక్ సైడ్ మార్కింగ్ పడుతుందండి ఫ్రంట్ పార్ట్కి. అప్పుడు మనం ఈజీగా మార్క్ చేసుకోవచ్చు లోతు కట్టని. తర్వాత బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసి ఈ లైన్స్ కొట్టేసుకోండి. ఇలాగా మనకు మార్కింగ్ పడుతుంది కదండి, ఆ మార్కింగ్ లైన్స్ కొట్టుకోండి. ఇక్కడ బ్యాక్ పార్ట్కి 1.5 తీసాం కదండి, ఇక్కడ 1 ఇంచు 1/2 ఇంచు లోపలికి పెట్టుకుని ఇలా చంక లోతు తీసుకోండి. ఫ్రంట్ పార్ట్కి సరిపోతుంది. ఓకే, ఇక్కడ చిన్న వీడియో మిస్ అయిందండి. నెక్ వచ్చేసి 6.5 పెట్టానండి. ఫ్రంట్ నెక్ 6.5 పెట్టి ఇలాగా రౌండ్ తీసాను. తర్వాత కింద నుంచి 2 ఇంచులు పైకి పెట్టుకుని లైన్ గీసుకున్నాను. తర్వాత 1 ఇంచు పైకి పెట్టుకుని అక్కడి నుంచి 3 ఇంచులు పెట్టి 2.5 డాట్కి పెట్టానండి. తర్వాత ఇక డాట్ పెట్టిన దగ్గర ఒకసారి ఆది బ్లౌజ్ పెట్టి చూసుకుంటే సరిపోయింది. బాగా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ పెట్టుకోండి. మీడియం
హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా డ్రా చేసుకుని కట్ చేసుకోవడమేనండి. మీకు ఇక్కడ అర్థం కాకపోతే నేను మళ్ళీ వేరే బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తానండి. ఇక్కడ చిన్న వీడియో మిస్ అయింది, పడలేదు వీడియో. అయితే మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకోండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చుట్టూ డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని కటింగ్ చేసేసుకోండి. అంతేనండి, కటింగ్ ఫ్రంట్ పార్ట్ కూడా కొద్దిగా సమానంగా కట్ చేస్తున్నాను. తర్వాత మనకి మార్కింగ్స్ దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర కట్స్ పెట్టాను కదా, ఇక్కడ నుంచి 2.5 పైకి పెట్టుకుని కింద నుంచి ఇక్కడ కూడా కటింగ్ పెట్టుకోండి. చక్కలో డాట్ కూడా సెంటర్ నుంచి పక్కకి ఒక హాఫ్ ఇంచ్ పక్కకు పెట్టి అక్కడ కూడా చిన్న కట్స్ పెట్టుకోండి, సరిపోతుంది. అంతేనండి, ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేస్తాను. షేప్ బెల్ట్ ఇలాగ ఎడ్జెస్ సమానంగా లైన్ కొట్టుకుని ఇక్కడ ఇది ఎంత ఉందో చూడండి. నాకు 12 ఇంచులు వచ్చింది. 12 ఇంచుల్లో 2.5 డాట్కి పోతుందండి. ఇంకెంత ఉంటుంది మనకు? 9.5 ఉంటుంది కదా. 2.5 పోతే 9.5 ఉంటుంది. 9.5కి 1 ఇంచు కలుపుకొని 10.5 పెట్టుకోండి. మనకి ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవచ్చు స్టిచ్చింగ్ అయ్యేటప్పటికి. షేప్ బెల్ట్ 10.5 పెడుతున్నాను. ఇక్కడేమో 3.5. ఇక్కడ నుంచి 4 ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకుని పైకి 3 ఇంచులు, ఇక్కడ 4 ఇంచులు పెట్టి ఇలా మనకి షేప్ బట్టి షేప్ తీస్తున్నాను చూడండి. ఎవరికైనా ఇంచుమించు ఇది సరిపోతుంది. షేప్ బట్టి బాగా చిన్నది కావాలన్న వరకు తగ్గించుకోవాలి. మ్యాక్సిమం నేను ఇదే కొలతతో తీస్తాను షేప్ బెల్ట్ మట్టుకు అందరికీ కూడా. కొంచెం బ్లౌజ్ పెద్దగా ఉన్న మరి మీడియంలో అయినా కొంచెం తగ్గిస్తానండి. నార్మల్ వాళ్ళ అందరికీ కూడా ఇది సరిపోతుంది. తీసుకొని మనం ఫ్రంట్ స్టిచ్ దగ్గర కటింగ్స్ పెట్టుకోవాలి. అంతేనండి, ఫ్రంట్ బ్యాక్ పార్ట్ షేప్స్ అన్నీ కటింగ్ అయిపోయింది. హ్యాండ్స్ జాయింట్ పడుతుంది కదండి, అది కూడా కట్ చేస్తున్నాను. జాయింట్ క్లాత్ కూడా ఇలా మనం ఆల్రెడీ 2 పీసులు సమానంగా కట్ చేసాం కదండి, అవి పెట్టుకుని అక్కడ వరకు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కటింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ అయ్యేటప్పటికి ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవచ్చు. అంతేనండి. ఇప్పుడు మెయిన్ పీస్ మీద క్లాత్ పెట్టి కటింగ్ చేసుకోవడమేనండి. అడ్జస్ట్ చేసుకుని పైపింగ్ వేస్తానండి. ఇంకే సిల్వర్ కలర్ పైపింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే అడగండి, రిప్లై ఇస్తాను నేను కామెంట్ రూపంలో. అంతేనండి, ఇలా కట్ చేసేసుకోవడమే. మనం ఎలా అయితే పెట్టుకున్నాం క్లాత్ అలా చుట్టూ కటింగ్ చేసేసుకోవడమేనండి. స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను చూడండి. Please and subscribe.